కొత్త ముచ్చట ఇలా ముంగటేసుకుందాము. ముందుగా మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోతల ఏమొచ్చిందయ్యా వరకు ఇది పోదిపిరా మహాపత్రిక మహాపత్రికలా ఓ పొల వచ్చింది. ఎరికేనా ఈ పొలాన్ని గుర్తుపట్టి ఓ పిల్లగా జర ఈ పొలాన్ని మంచిగా చూపి మళ్ళీ ఈమె కోప్పడగల. నా వ్యక్తిగత జీవితంతో వాళ్ళకేం పని, నచ్చిన దుస్తులు ధరించడం పూర్తిగా నా పర్సనల్, భర్తకు పిల్లలకు లేని అభ్యంతరము బయటి వాళ్ళకెందుకు, యాంకర్ అనసూయ హాట్ కామెంట్సు. ఈ పిల్లలు జర మంచిగా చూపి అనసూయ గుర్తుపట్టిరా. ఈమె టీవీలలో నాలేకనే టీవీలలో ఈమె మూత మోగిస్తుంది. అయితే ఇప్పుడు ఈమెమంటుందంటే నచ్చిన దుస్తులు ధరించడం పూర్తిగా నా పర్సనల్, ఈమెకు బుడబుడ బట్టలు వేసుకోవడం ఇష్టం. అయితే బుడబుడ్డ ఈ షెడ్డీలు లేకుంటే చూడు మిడ్డీలు మిడ్డీలు అంటే బుడబుడ్డ షెడ్డీలు మిడ్డీలేమో బుడబుడ్డ మిడ్డీలు బుచ్చ రైకలు చుట్టుకుంటా బుడ్డ మిడ్డీలు కట్టుకుంటా. మీకేం నొప్పి? అరే రామచంద్ర నిజంగానే మరి మీకెందుకు నొస్తుంది? ఆమె బుడ్డ మిడ్డీలు వేసుకొని బుడ్డ రైకలు చుట్టుకుంటే బుచ్చ రైకలు చుట్టుకుంటే మీకేం నొస్తుంది? మీకేడా కాలుతుందా ఏమన్నా అని ఈ రకంగా ఆమె ఆంబయం వెళ్ళబోసుకుంటుంది. నేను బుడ్డ మిడ్డీలు వేసుకొని బుచ్చ రైకలు చుట్టుకుంటే నా భర్త ఏమంటలేడు, నా కడుపులో పుట్టిన పిల్లలు ఏమంటలేరు. వాళ్ళకు లేని నొప్పి ఈ జనాలకి ఎందుకు, ఈ సోషల్ మీడియా వాళ్ళకి ఎందుకు, నన్ను నాలాగా ఉండనేది, నా పర్సనల్ విషయాలు మీకెందుకు, నేను వేసుకునే బట్టల గురించి మీకెందుకు, నన్ను ఎందుకు చూస్తున్నారు మీరు, నా బుడ్డ మిడ్డీల మీద మీకెందుకు కన్నుపడ్డది, నా బుచ్చ రైకల మీద మీకెందుకు కన్నుపడ్డది, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బతుకుతా, నా మొగడికి నా పిల్లలకే లేని ఆరాటము మీకెందుకు, సోషల్ మీడియాలో పోరాటం చేస్తున్నారు నా గురించి, నా బట్టల గురించి, నా గుణం గురించి, నా మాట గురించి అని పాపం ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది అనసూయ. ఇక నువ్వు బుడ్డ మిడ్డీలు బుచ్చ రైకలతోటే కాలం వెళ్ళది తల్లి, ఇక నీ అంతా నువ్వు బతుకు, నీ ఇష్టం వచ్చినట్టుగానే నువ్వు బతుకు. ఎవరైనా అంటే నాకు కూడా చెప్పు, వాళ్ళకు కర్రు కాల్చి వాత పెడతా. నువ్వు మాత్రం బుడ్డ మిడ్డీలు బుచ్చ రైకలు వేసుకొని తిరగాలని ఇక మరి ఎందుకంటే పోరగాళ్ళు సోషల్ మీడియా పోరగాళ్ళు ఇప్పటి సంది బుడ్డ మిడ్డీలు బుచ్చ రైకలు వేసుకొని తిరుగుతుంది అనసూయ. జర్ర మీరు గాబర కాకూరి గాలి కాకూరి లేనిపోనివన్నీ ఆమెకు రుద్దకూరి. ఆమె నిండు బట్టలు వేసుకొని నిండుతనంతో మాకు కనిపి చెవులకు బుట్టాలు చెంపశరాలు ముక్కు పుల్ల మెడ నిండా నగలు పెట్టుకొని చీర కట్టుకొని జాకెట్ వేసుకొని రా అమ్మ అనసూయమ్మ కనపడమ్మ గట్టనే నువ్వు సోషల్ మీడియాలో అడుగు పెట్టమ్మా అని మాత్రం మీరు అనుకోరి. ఆమెకు ఆ రకంగా ఇష్టం ఉందట, ఆ రకంగా ఆమెని బతకనేది. ఇక ఈమె భాగవతం ఇట్ట ఉంటే ఈ కోజాగా తుమ్మల కోజాగా వచ్చింది ఖమ్మంది. ఏమంటుంది, వ్యవసాయ రంగంపై కనీస అవగాహన లేదు, యూరియా సరఫరా చేసిందని చెప్పుకోవడం విడ్డూరం. ఎవరు అంటుండు తుమ్మల, బీజేపీ చీఫ్పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైరు. ఏమన్నాడు ఒకసారి ఊహిద్దాం. ఏది పిరా వరకు ఏది రెండో దాంట్లో ఏమన్నాడో ఇందాము, బీజేపీ చీఫ్ని ఏమన్నాడో ఇందామంటే ఎవరికి కాదు ఎక్కడ ఓ
ఇది ఒకటి, ఇది రెండోది. ఇందులో ఏది మరి, ఏది ఇలా రెండులా లేదు.